ముంబై నుంచి నగరానికి డ్రగ్స్ తీసుకొచ్చిన మహిళలను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నూతన సంవత్సరం వేడుకలలో భాగంగా ఆయోషా ఫిర్దోస్ అనే మహిళ ముంబై నగరం నుండి హైదరాబాద్ కు డ్రగ్స్ తీసుకొస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో నల్గొండ క్రాస్ రోడ్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. బస్సు దిగి నలుగురితో మాట్లాడుతుండగా వారి కదలికలపై అనుమానం వచ్చిన పోలీసులు అందరినీ అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద 8 గ్రాముల డ్రగ్స్, 6 మొబైల్స్ ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. బాంబే నుంచి ఒక లేడీ పేరు శ్రీమతి ఫిర్దోస్ బాంబే నుంచి ఈ డ్రగ్స్ తీసుకొని వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ రావటం, ఇమీడియట్గా కమిషనర్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళ డీసీపీ మేడంకి ప్లస్ మళ్ళీ వాళ్ళ అట్లా డీసీపీ మేడంకి అట్లా డీసీపీ సార్కి వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేయటం, అదేవిధంగా ఇమీడియట్గా మాకు కూడా ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్గా మేము మా గౌరవ డీసీపీ సార్ కూడా ఇన్ఫార్మ్ చేయటం, ఈ 2 టీంలు టాస్క్ ఫోర్స్ ప్లస్ మళ్ళీ ఈ చారేఘాట్ పోలీసు ఆ బస్సు ఎక్కడైతే దిగే అవకాశం ఉందని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ పక్కా ఉన్నదో అక్కడే 2 టీంలు కాసుకుని కూర్చోవటం, ఆ బస్సు 10:30 ఆ ప్రాంతంలో నల్గొండ ఎక్స్ రోడ్ దగ్గర ఆగటం, ఆగిన తర్వాత ఎవరైతే మేము సస్పెక్ట్ చేస్తున్నామో ఫిర్దోస్ అని చెప్పి లేడీ ఆమె దిగిన తర్వాత ఆమె జస్ట్ ఆ పక్కనే ఉంటే ఆమెని నలుగురు వచ్చి ఆమెతోని మాట్లాడుతున్నప్పుడు ఇమీడియట్గా నలుగురు ప్లస్ మళ్ళీ ఈ ఫిర్దోస్ అనే లేడీని కూడా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత వాళ్ళని పిఎస్ తీసుకొచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు వాలంటరీగా వాళ్ళు కన్వే చేసినారు. అవును, యాక్చువల్గా ఈ ఫిర్దోస్ అనే ఆమె ఏంటంటే ఇప్పుడు వీళ్ళ కోసమే జనవరి 1 కోసం నేను బాంబే పోయి నేను ఇది తీసుకొస్తున్నాను అని చెప్పి ఆమె చెప్పటం, తర్వాత వాళ్ళని కూడా గట్టిగా వాళ్ళని క్వశ్చన్ చేస్తే వాళ్ళు కూడా వాలంటరీగా వాళ్ళు కన్వే చేస్తారు. వాళ్ళ పేర్లు ఏంటంటే అన్నాస్ అని చెప్పి, తర్వాత మహమ్మద్ అఫాన్ అని చెప్పి, అయాజ్ ఖాన్ ప్లస్ మళ్ళా షాబాజ్ షరీఫ్, ఈ నలుగురు స్టూడెంట్స్ కూడా పిల్లలు కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయటం. సో ఇది క్లియర్ కట్ గా మొత్తం ఇది యాజ్ పర్ ఎస్ఓపి ప్రకారము అది మొత్తము ప్రొసీడ్ అవుతున్నాము. ఇప్పటి వరకు ఏంటంటే ఇప్పుడు దీని వెనకాల ఇంకెవరో చెప్పి ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది.